మానసికమైన ఆందోళనను తగ్గించుకోవాలి. దానికి భక్తి చాలా ఉపయోగపడుతుంది. పాల్కురికి సోమనాథుడి పద్యాల ద్వారా, బసవేశ్వర శతకం ద్వారా, పరమశివుని యొక్క మరొక రూపమైన నందీశ్వరుణ్ణి బసవేశ్వరుణ్ణి ప్రార్థించడం ద్వారా అది ఎలా సాధ్యమవుతుందో చూస్తాం. కన్నడ నాట కన్నడ రాజధానిలో ఈ విషయాలు మాట్లాడుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ప్రమథ విలోల ప్రమథ విలోల భక్త పరిపాల ధురంధరశీల ప్రమథ విలోల భక్త పరిపాల ధురంధరశీల సంతతాస్తమిత సమస్త దేహ గుణజాల సుఖప్రదలీల లింగ జంగమ మహిమానుపాల గతకాల సమంచిత నాదమూల సమంచిత నాదమూల దేవ మము భరింపుమయ్య బసవా 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 వృషాధిపా. ఈ శతకం మీద మాట్లాడడానికి నాకు చాలా అర్హత ఉంది. ఎందుకంటే నా పేరులో బసవ అనేది కూడా ఉంది. మీకు అందరికీ గరికపాటి నరసింహరావే తెలుసు, కానీ మా నాన్నగారు నాకు పెట్టిన పేరు గరికపాటి వెంకట బసవ నరసింహారావు. మా ఇంట్లో ఎప్పటికీ మా అమ్మ కానీ మా అన్నయ్యలు కానీ మా వదినలు కానీ అందరూ నన్ను బసవయ్యనే అంటారు. వాళ్ళకి నరసింహారావు తెలియదు వాళ్ళకి. నేను మా నాన్నగారిని అడిగాను కూడా, ఎవరికి పెట్టేది నాకు ఇది పెట్టాము ఏమిటంటే, మన ఊళ్ళో రామలింగేశ్వర స్వామి ఆలయం ఉందిరా, ఇది రామలింగేశ్వరుడు పేరు ఊళ్ళో చాలామందికి పెట్టేశారు, అందుకే నీకు ఇది పెట్టాను అన్నాడు. దేవుడి పేరు అందరూ పెట్టేశారు, వాహనాన్ని మర్చిపోయారు, అందుకే నీకు ఇది పెట్టేశాను అన్నారు. అంచేత ఆ శతకం మీద మాట్లాడడం నాకు ఆత్మీయంగా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే లోకంలో ఓ మాట చెబుతారు, ఏకనామీ సదాప్రయ అని. ఎవరైనా కనపడి నా పేరు నరసింహారావు అండి అన్నారు, ఇంక వేరే చుట్టరకం అక్కల అజ్జాలు, నీ పేరు నా పేరు ఒకటే. అలాగే ఆ బసవేశ్వరుడి పేరు నా పేరు ఒకటే కాబట్టి నాకు ఈ బసవా 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 వృషాధిపా అంటుంటే ఆత్మీయత పెరుగుతుంది. ఇదే మకుటంతో మొత్తం పద్యాలు రాస్తాడు. బసవేశ్వరుడు రూపంలో ఉన్నావయ్యా వృషాధిప అంటాడు. లోకంలో ఉండేటువంటి వృషజాతి ఎద్దుల జాతికి అంతటికీ బసవేశ్వరుడు నాయకుడు. గోవులన్నిటికీ కామధేనువులాగే, పక్షులన్నిటికీ గరుత్మంతుడులాగే, మొత్తం ఎద్దులన్నిటికీ నందీశ్వరుడు నాయకుడు. పైగా వృషభం గమనించండి, ఇది ఖగోళ శాస్త్రం. భారతీయమైన పురాణాలను ఎప్పుడు ఒట్టి పౌరాణికమైన మాటలతో చెప్పొద్దు, వాటి వెనకాల విజ్ఞాన శాస్త్రం ఉంది. వృషాధిప అంటే వృషభ రాశి. అశ్వినీ భరణీ కృత్తికా పాదం మేషం కృత్తికా స్త్రయగ రోహిణి మృగశిరార్థం వృషభం. ఒక్కొక్క రాశికి 9 పాదాలు ఉంటాయి. 12 ఉంటాయి, 12 9 108 పాదాలు, 27 నక్షత్రాలు. వృషభ రాశిలో ఏముంటాయి? కృత్తికా స్త్రయగ, కృత్తిక 3 పాదాలు ఉంటాయి. రోహిణి 4 పాదాలు పూర్తిగా ఉంటాయి. మృగశిరార్థం, మృగశిరలో సగం ఉంటుంది, మృగ ఇందులో ఉండి శరం ఇంకో దాంట్లో అనుకోండి. మీరు గమనిస్తే ఈ 3 కూడా శివుడికి సంబంధించిన నక్షత్రాలు. కృత్తిక 6 కృత్తికలు పెంచినవాడే కార్తికేయుడు కుమారస్వామి, ఆయన శివుడు 2వ కుమారుడు. రోహిణి చంద్రుడి భార్యలలో ఆయనకి బాగా ఇష్టమైంది. భార్య భర్త మేనల్లుడు తోడల్లుడు ఇవన్నీ పురాణాల్లో ఎందుకు చెబుతారంటే మనకు అర్థం కావడానికి. చంద్రుడికి భార్య ఏమిటి అర్థం లేకుండా, చంద్రుడు ఒక గ్రహం అని తెలియదా ఋషులకి? తెలుసు. ఆయన మనిషి అనుకోకూడదు, ఆయన దేవత కాదు, ఒక గోళం, తెలుసు అందరికీ అది. చంద్రుడికి రోహిణి అంటే ఎందుకు ఇష్టమండి? చంద్ర నక్షత్రం చంద్రుడి దగ్గర ఎక్కువ కాంతివంతంగా ప్రకాశించే నక్షత్రం రోహిణి. అందుకే చంద్రుడికి జ్యోతిష్శాస్త్రం ప్రకారం వృషభ రాశి ఉచ్చదశ అంట. వృషభ రాశి ఉచ్చదశ, ఆయన పూర్తిగా ప్రకాశిస్తాడు అందులో. ఆ చంద్రుడే శివుడు నెత్తి మీద ఉంటాడు. ఆలోచించండి ఇప్పుడు ఖగోళ శాస్త్రం ఎటువంటిదో. ఆ చంద్రుడే శివుడి నెత్తి మీద ఉంటాడు. రోహిణి అంటే చంద్రుడికి బాగా ఇష్టం. అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిరార్ద్ర పునర్వసు ఇలా 27 నక్షత్రాలు ఉండగా, పోనీ వాళ్ళందరినీ భార్యలంటే అనండి, మనకు అర్థం కావడం కోసం తప్పేం లేదు. రోహిణి అంటే ఎందుకు ఇష్టం?
ఎవరికైనా ఎవరంటే ఎక్కువ మనని ఎవరు ప్రేమిస్తారో, మనకు ఎవరు ఏదైనా కట్నాలో కానుకలో ఏదైనా ఎక్కువ ఎవరిస్తారో వాళ్ళంటే ఇష్టం ఉంటుంది కదా. వృషభ రాశిలో 4 పాదాలు ఉన్నది రోహిణి నక్షత్రం ఒకటే. కృత్తికి 3 పాదాలే ఉంది, మృగశిర 2 పాదాలే ఉంది, రోహిణి పూర్తిగా ఉంది. అందుకని ఇష్టం రోహిణి అంటే. అంతకంటే జ్యోతిష్ శాస్త్రాన్ని, ఖగోళ శాస్త్రాన్ని పూర్వం పిట్ట కథల రూపంలో, పౌరాణిక కథల రూపంలో, మానవ సంబంధాల రూపంలో చెప్పారు. అది నిజం అనుకుని వేలాడితే మనకి అజ్ఞానం తప్పితే జ్ఞానం ఉండదు. భారతదేశంలో శాస్త్రీయ విజ్ఞానం పెరక్కపోవడానికి ఇదొక కారణం ప్రధానంగా. ఆ కథని కథగా తీసుకుంటాడు అంతే. ఇక అక్కడి నుంచి చంద్రుడికి విగ్రహం పెట్టి పూజ చేయడం మారాడు. దాని మీద నూనె నెయ్యి పోసేస్తాడు, గుడంతా పాడైపోతుంది. లేకపోతే చంద్రగ్రహం కుజగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇంకా వీడు పట్టిన అసలు గ్రహం వేరే. నేను ఎక్కడో ఓ చోట మనం చూశాను, నేను ప్రవచనానికి వెడితే అక్కడ శివాలయం ఉంది. శివుడి చుట్టూ ఎవరో తిరగట్లా, నవగ్రహాల చుట్టూ మాత్రం 20 మంది తిరిగేస్తున్నారు. అయ్యి బాబోయ్, శివుడు ఎంతలోకి వైపువాడు అనుకోలేదు. ఇక్కడ శివాలయం ఉంది, అమ్మవారి ఆలయం ఉంది, ఎవడు తిరగట్లా. 2-3 ముసలాళ్ళ పాపం బాగుండదని శివుడు ఏమైనా అనుకుంటాడేమో అని తిరుగుతున్నాడు. ఏమైనా ఫీల్ అవుతాడు పాపం అని. మొత్తం కుర్రాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఆ నవగ్రహాలు అక్కడ తిరగడానికి చోటు లేదు. నవగ్రహాలు ఎన్ని చిన్న ఓ మూల పెడతారు అంతే కదా. తిరిగి వస్తున్నారు, ఓ 25 మంది తిరిగి వస్తున్నారు. నాకు కొంచెం ఆ హోటల్ రూమ్లోంచి కాసేపు చూశా, నాకు కావలసిన పాయింట్ దొరికేసింది. ఒక కుర్రాడు తిరుగుతున్నాడు, 22 ఏళ్ళు ఉంటాయి వాడికి సుమారుగా. ఇలా తిరుగుతున్న వాడు ఉన్నట్టుండి ఆర్బిట్ మార్చాడు, తిరిగే కక్ష్య మార్చాడు. ఎందుకు? 18 ఏళ్ళ అమ్మాయి ముందు తిరుగుతోంది, దాని వెనకాల తిరుగుతున్నాడు. వాడు అంతవరకు ముసలావిడ వెనకాల తిరిగాడు మామూలుగా లైన్లో. ఆవిడెవరో పెద్ద ఆవిడ ఉంది అక్కడ, మామూలుగా తిరిగాడు. 18 ఏళ్ళ అమ్మాయి కనపడేసరికి వీడు ఆర్బిట్ మార్చేశాడు. ఇక అక్కడి నుంచి మహా ఉత్సాహంగా తిరుగుతున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, వీడు ఇంతకీ శని పోగొట్టుకుందుకు వచ్చాడా, పట్టించుకుందుకు వచ్చాడా? ఇప్పుడు శని ఉందనే కదా తిరిగేది. ఇప్పుడు కొత్తగా ఈ అమ్మాయిని పట్టుకుని నువ్వు దాని వెనకాల తిరిగితే నీకు శని పట్టుకుందా పోయిందా? పట్టుకుంది కొత్తగా. ఇంక నవగ్రహం ఎందుకు? ఇదే మన అజ్ఞానం. అసలు మనకున్న కోరిక మంచిదేనా, అది తీరవలసిన అవసరం ఉందా అని ఆలోచించు. అది తీరాలంతే. మనం ఏమైనా శ్రీ మహావిష్ణువా ప్రతి సంకల్పం నెరవేరడానికి? ఇక్కడ అవసరమా? ఆ ముందు కోరికనే పరిశీలించాలి. వీటన్నిటికీ రూపకల్పన చేసి చేయడం వల్ల ఏమంటే తత్వం వదిలేసి ఈ రూపకల్పన పట్టుకున్నాం. ఇంకా మనం చంద్రుడికి ఏది ఇష్టం, చంద్రుడికి ముత్యాలంటే ఇష్టం, బియ్యం అంటే ఇష్టం, పోసేయి 10 బస్తాలు బియ్యం పోసేయి, చంద్రుడి మీద ముత్యాలు పట్టుకొచ్చి పోసేయి. దానివల్ల ఏం నీ గ్రహస్థితి మారదు, ముత్యాలు పాడవుతాయి. కానీ దీంట్లో మన ఖగోళ శాస్త్రం అర్థం చేసుకుంటే ఎంత అపూర్వమైన విజ్ఞానం ఉందో అర్థం. ఆ వృషభ రాశి, వృషభాహనుడు సరిగ్గా మీరు ఆకాశంలో చూస్తే రాత్రి 8 గంటల వేళ వృషభ రాశి ఆర్ద్ర నక్షత్రానికి పైన ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రం శివుడు నక్షత్రం. మృగశిర ఆర్ద్ర సరిగ్గా రోహిణి మృగశిర ఆర్ద్ర వెంటనే వస్తుంది. ఈ మృగశిర కూడా శివ సంబంధమైన నక్షత్రం. ఎందుకంటే దక్ష యజ్ఞాన్ని ఆయన విధ్వంసం చేసినప్పుడు యజ్ఞం మొత్తం ఒక మృగం రూపం ధరించి పరిగెట్టింది ఈ నుంచి తప్పించుకోవడానికి. నా నుంచి తప్పించుకుంటావా అని ఆయన బాణం వేశాడు. అప్పుడు ఆ మృగశిరస్సు ఆయన చేతిలోకి వచ్చింది, అది మృగశిర నక్షత్రం. ఇదంతా ఖగోళానికి సంబంధించిన విజ్ఞానం. అది లేడీ కాదు, కత్తి కాదు, అదంతా వేరే. దాని మీద పరిశోధనలు బాగా జరగాలి, అప్పుడు తెలుస్తుంది. ఆర్ద్ర నక్షత్రానికి పైన ఉంటుంది వృషభ రాశి. సరిగ్గా తెల్లారకట్ట మీరు గమనిస్తే 4 గంటల వేళ అదే వృషభ రాశి ఆర్ద్ర నక్షత్రానికి కింద వస్తుంది. అందుకే శివుణ్ణి వృషభ ధ్వజుడు అంటారు, వృషభ వాహనుడు అని కూడా అంటారు. ఆర్ద్ర నక్షత్రానికి పైన వృషభ రాశి ఉంది కాబట్టి ఆయన వృషభ ధ్వజుడు. జెండా ఎప్పుడు పైన ఉంటుంది కదా. తెల్లారసరి కిందకు వచ్చింది కాబట్టి ఆయన వృషభ వాహనుడు. సరిగ్గా విష్ణువు ఇంతే, గరుడ ధ్వజుడు, గరుడ వాహనుడు. మన దేవతల ఆభరణాలు, ఆయుధాలు, వాహనాలు అన్నింటి వెనకాల ఉన్నది అపూర్వమైన ఖగోళ శాస్త్రం. దయచేసి పిల్లల్ని పరిశోధన చేసేలా చదివించండి. ఉద్యోగాల కోసం, డబ్బుల కోసం తొందర పెట్టకండి. నువ్వు చదివితే నువ్వు మంచి పొజిషన్లోకి వస్తావు. ఏడు పొజిషన్లోకి వచ్చేది వాడు ప్రతి దానికి కంగారు పడుతుంటే ఎక్కడ. డబ్బు గురించి మాట్లాడకండి దయచేసి పిల్లల దగ్గర. నువ్వు పరిశోధన చేయి, ఇదేమిటో తెలుసుకో అంటే ఆ పరిశోధనలో అప్రయత్నంగా మార్కులు, ఉద్యోగాలు రానే వస్తాయి. ఎలాగో వస్తాయి. మన దృష్టి పరిశోధన మీద ఉండాలి, డబ్బుల మీద కాదు.
ఏ చదువు చదివితే ఎక్కువ డబ్బులు వస్తాయి, అందులో ఏ దేశంలో పనిచేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడంతా దరిద్ర కొట్ట ఆలోచన ఇదే. అందుకే ఈ దేశంలో ఎవడో ఉండడు. దీని నుంచి మనం బయటపడాలి. వృషాధిప అంటే ఇంత అర్థం ఉంది చెప్పాలంటే. ఇప్పుడు ఆ వృషాధిపుణ్ణి, ఆ బసవేశ్వరుణ్ణి, కన్నడ నాట బసవేశ్వరుడిగా చిరకాలం జీవించిన మహానుభావుడి గురించి ఏం చెబుతున్నాడో చూడండి. శివుడికి ఆయనకి పర్యాయ పదాలే ఉంటాయి. ఇంకా శివుడే ఆయన, ఆయనే శివుడు. ప్రమథ విలోల భక్త పరిపాల ధురంధరశీల, భక్త పరిపాల ధురంధరశీల, సంతతాస్తమిత సమస్త దేహ గుణజాల, సుఖప్రదలీల, లింగ జంగమ మహిమానుపాల, గతకాల సమంచిత నాదమూల, దేవ మము భరింపుమయ్య బసవా బసవా బసవా, వృషాధిప ప్రమథ విలోల. శివుడికైనా నందీశ్వరుడికైనా ప్రమథులంటే చాలా ఇష్టం. ఎందుకని? దేవుడికి ఏదైనా ఇష్టం అన్నారు అంటే కాస్త తాత్వికంగా ఆలోచించాలి. దేవుడికి ఇష్టాయిష్టాలు ఉండవు, జీవుడికి ఉంటాయి. మనకున్న ఇష్టాయిష్టాలు రాగద్వేషాలు ఉంటాయి. దేవుడు ఎలా అవుతాడండి? దేవుడికి ఏదైనా ఇష్టం అన్నారు అంటే ఒక కారణం ఉంటుంది. ప్రమథులంటే అర్థం ఏంటి? ప్రకృష్టం మథనాతీతి ప్రమథాః. బాగా మధించి 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 ఆలోచిస్తారు విషయాన్ని. వాళ్ళు ప్రమథులు. భూత ప్రేత పిశాచాలని చెప్పి సినిమాల్లోనూ నాటకాల్లోనూ పెద్ద పెద్ద కళ్ళు భూతాలు వేసేసి చూపిస్తారు వాళ్ళని దరిద్రంగా, దెయ్యాల్లాగా. శివుడి దగ్గర ఉండేవాళ్ళు దెయ్యాలా? శివుడంటే జ్ఞానం, శివుడంటే ఆలోచన, ఆలోచన తీవ్రత. ఆలోచనలో ఉన్న మాట గమనించండి. ఆ తీసేయండి లోచనం, ఆ త్రిలోచనం ఆయన ఒక్కడికే ఉంది. ఆలోచన అంటే లోచనం, లోచనం అంటే కన్ను. తీవ్రమైన ఆలోచన, తీవ్రమైన తపన, అదే ప్రమథులు. అందుకే శివుడికి ప్రమథులు అంటే చాలా ఇష్టం. మనం కూడా ఆత్మతత్వాన్ని గురించి, భగవతత్వాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తే మనం శివుడికి ఇష్టమవుతాం. ప్రసాదాలు పెట్టి వెళ్ళిపోతే కాదు. భక్త పరిపాల ధురంధరశీల. పరిపాలన అనే మాటకి సంస్కృతంలో నిజమైన అర్థం రక్షణ, పెత్తనం చేయడం కాదు. పాలన అంటే రక్షణ, పాలకులు అంటే రక్షించేవాళ్ళు. అందుకే మంత్రి పదవిని, ముఖ్యమంత్రి దాన్ని పదవి అనకూడదు, బాధ్యత. ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ, నాట్ పవర్. మంత్రి బాధ్యత, ముఖ్యమంత్రి బాధ్యత. పదవి ఏమిటండి? పదవి అనగానే భోగాలు మొదలయ్యాయి. ఇక్కడ దానికోసం కొట్లాటలు మొదలయ్యాయి. బాధ్యత అన్నాం అనుకో, అందరూ తప్పుకుంటారు. బాధ్యతలు ఎవరు తీసుకోరు ఈ దేశంలో, పదవులే తీసుకుంటారు. భక్తులని పరిపాలించడం, ఆ పరిపాలనలో ధురంధరశీలం కలిగిన వాడు. ధురంధరం అంటే ధురంధరతీతి ధురంధరగా, ఎంత బరువైనా మోస్తాడు. ధురంధరగా అంటే అర్థం. ఆయనకి భక్తుడికి ఇచ్చిన మాట తప్పొద్దు అనేది భగవంతుడికి నియమం, శివుడికి ప్రత్యేకంగా. అందుకే బాణాసురుడు ఇంటి ముందు కాపలా కాశాడు. బాణాసురుడు మహాతపస్సు చేశాడు. ఎవడు బాణాసురుడు? బలిచక్రవర్తి మనవడు. బలిచక్రవర్తి ఎవరు? ప్రహ్లాదుడికి మనవడు. ప్రహ్లాదుడు మనవడు బలిచక్రవర్తి అయితే, బలిచక్రవర్తి మనవడు బాణాసురుడు. బలిచక్రవర్తి ఇంటి ముందు మహావిష్ణువే కాపలా కాస్తాడు. ఆయనే మన సంక్రాంతి పండుగ నాడు రథంలో వస్తాడు. బలిచక్రవర్తి రథం అంటారు దాన్ని. ఆయనకు పట్టిన యోగం. బాణాసురుడు ఇంటి ముందు శివుడు కాపలా కాశాడు. ఎందుకంటే శివుడు భక్త వశంకరుడు. బాణాసురుడు మహాతపస్సు చేసి శివుడు ప్రత్యక్షం కాగానే ఏమన్నాడంటే, నువ్వు నా ఇంటి ముందు కాపలా కాయాలి, ఎవరు శత్రువులు ఎవరు జయించుకున్నాడు. వెంటనే ఒప్పేసుకున్నాడు వాచ్మెన్ డ్యూటీకి. నన్ను వాచ్మెన్ చేయమంటావా అని అలా. అదే భక్త పరిపాల ధురంధరశీల. కన్నడ నాట బసవేశ్వరుడు అంతే. ఎంతమంది భక్తుల్ని ఆయన కాపాడాడు, శివభక్తుల్ని. ఇప్పుడు మూడవ మాట చూడండి, మనం అంతా నేర్చుకోవాలి నిజంగా. సంతతాస్తమిత సమస్త దేహ గుణజాల. అందరినీ కాపాడేయాలంటే ముందు నేను ఈ శరీరం అనే భ్రమని విడిచిపెట్టాలండి. మనం ఎవరైనా సరే సామాజిక సేవ చేయాలి, సంఘ సేవ చేయాలి, ఇతరులకు ఉపకారం చేయాలంటే నేను ఈ శరీరాన్ని అనే భ్రమని విడిచిపెట్టాలి. ఇది నేను అనుకున్నంతకాలం మనం చెయ్యలేము. ఒకవేళ చేసినా ఇది చేస్తే దీనికి ఏమొస్తుందో అని ఆలోచిస్తాం. ఓ పేరు కానీ డబ్బు కానీ ఏదైనా వస్తుందా? ఏమీ రానప్పుడు ఎందుకు? ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టాం, ఒక సాహిత్య సంస్థ పెట్టాం, ఒక ఆధ్యాత్మిక సంస్థ పెట్టాం. చేస్తున్నామంటే దాని నుంచి ఏమీ ఆశించకూడదు, చెయ్యడం తప్ప. అప్పుడే ఆ సంస్థ బాగుంటుంది.
దాని ద్వారా ఏదో మంచి పేరు ఆశించినా కూడా స్వార్థమే అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పేరులో మళ్ళీ పోటీ వస్తుంది కార్యకర్తలు. అస్తమానం ఆయనే కనపడుతున్నాడు వేదిక మీద, మేము ఎవరం కనపట్ల, అయిపోయింది. ఒక సంఘం 3 సంఘాలైంది. మీకు అమెరికాలో తెలుగు సంఘాలే లెక్క, మనిషికో సంఘం. ఇప్పుడు అక్కడ ప్రతి తెలుగు సంఘం 16 ముక్కలైంది. కులం పేరు మీద విడిపోయారు, ప్రాంతం పేరు మీద విడిపోయారు, అన్ని పేర్ల మీద. ఇంకా స్త్రీ పురుషుల పేర్ల మీద విడిపోలేదు. అది ఒక్కడే కూడా జరిగితే అన్ని విధాలా శుభప్రదంగా ఉంటుంది. ఆడాళ్ళంతా ఓ సంఘం, మగాళ్ళంతా ఓ సంఘం, గొడవలేదు. ఇంకా నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం ఉంది. మీరు అమెరికా వెళ్ళింది, ఆస్ట్రేలియా వెళ్ళింది, ఇక్కడ తెలుగు భాష మర్చిపోయామని కదా. మరి ఆ భాష ఏదో నేర్చుకుని, సాహిత్యం ఏదో నేర్చుకుంటే సరిపోయేదానికి ఈ కొట్టాడడం దేనికి? అంటే అసలు లోపల విషయం ఏమిటంటే, మేము అమెరికా వచ్చాం, మాకేం గుర్తింపు లేదు ఇక్కడ, మా ఊళ్ళో నేను పెద్ద జమీందార్ని, ఇక్కడేమో కాఫీ కప్పులు కడుగుతున్నాను, నన్ను ఎవడు గుర్తింపబడట్లా, కాబట్టి తెలుగు సంఘానికి లీడర్ అయితే నన్ను అందరూ గుర్తిస్తారు. ఇదే సమస్య, మూలం ఇదే, ఎందుకంటే ఏమీ లేదు. ఆ పేరు మీద అప్పుడప్పుడు ఇక్కడికి రావచ్చు, ముఖ్యమంత్రుల్ని వాళ్ళని కలవచ్చు, ఫోటోలు తీయించుకోవచ్చు, ఆల్బమ్ పెట్టుకోవచ్చు, అంతే. ఇది అంతటికీ సేవ అని పేరు పెడతారు, పెద్ద నాటకం ఇది. నీకు సేవ చేసే ఉద్దేశం లేదు, సేవ చేసే ఉద్దేశించడం ఇంత పబ్లిసిటీ అక్కర్లేదు. ఎప్పుడు మనం సేవ చేయగలుగుతాం ఎవరికైనా అంటే, సంతత అస్తమిత సమస్త దేహ గుణజాల. ఎప్పటిప్పుడు మనమే ఈ దేహంలో ఉండే మమకారాలు, అహంకారాలు అస్తమిస్తున్నాయా లేదా, పోతున్నాయా లేదా చూసుకోవాలి. అందుకని ఒక పని చెయ్యాలి అంటే ఆలోచించాలి, ఈ పని అవసరమా, నేను చెయ్యాలా, ఇంకెవరూ చేయరా. 25 ఏళ్ళ వాడు ఆలోచించక్కల్లా, 60 దాటిన వాళ్ళు ఆలోచించాలి. ఇంకా పూసుకోకూడదు. ఇంకా 60 దాటాయంటే పనులన్నీ ఆపేయాలి, మాటలు ఆపేయాలి, ఆలోచన కూడా ఆపేయాలి ఆపగలిగితే. ఈ అభ్యాసం ఒక 10-12 ఏళ్ళు చేస్తే 72 నాటికి మొత్తం మౌనం అయిపోతుంది. అంతా రమణ మహర్షిలా ఆనందంగా ఉంటాం. అది మనం చెయ్యలేం. 60 దాటాకే మొదలు పెడతారు పరోపకారాలు, సంస్థలు, స్వచ్ఛందాలన్నీ. ఎందుకంటే అప్పుడు ఉద్యోగం ఆగిపోయింది, ఇంకేం గుర్తింపు లేదు. ఇక్కడ ఐడెంటిటీ ఏదో సమాజంలో కాస్త ఆయనండి ఈయనండి ఆయన ఏదో చేస్తూ ఉంటాడంటే అదో గౌరవం. అంటే లేనిపోని ఇదివరకు ఉద్యోగంలో ఉండే గౌరవం నువ్వు ఇంకో చోట ఆశిస్తున్నావు. అంటే ఈ దేహం మీద నీకు మమకారం ఏమీ తగ్గలేదు, దీనికి సంబంధించిన లక్షణాలన్నీ అలాగే ఉన్నాయి. అంటే దేహానికి సంబంధించిన లక్షణాలు, అహంకార మమకారాలు తగ్గించుకుంటే తప్ప ఎవరికీ ఉపకారం చెయ్యలేం. బసవేశ్వరుడు ఇక్కడ భక్తుడన్న ప్రతివాడికి మహోపకారం చేశాడు. బసవేశ్వర వచనాల్లో ఎన్నో విషయాలు ఉంటాయి, బసవ పురాణంలో ఉంటాయి. అందుకే కన్నడ నాట ఏ సభ మీరు పెట్టండి, సంగీత సభ, సాహిత్య సభ, ఆధ్యాత్మిక సభ పెట్టండి, వీళ్ళకి అది ఎంత నియమం అంటే బసవేశ్వరుడు వచనాల్లో ఒక్కటైనా చెప్పకుండా అసలు మాట్లాడ్డాడు కూడా ఏదో చెప్తాడు. బసవేశ్వర ఇలా చెప్పారంటారు. అంత ప్రాధాన్యం ఎందుకు వచ్చింది? ఆయన దేహాన్ని మర్చిపోయి శివుడు గర్పించినట్టుగా ప్రవర్తించి లోకానికి అంతటికి ఏం ఉపకారం చేయాలో అది చేశాడు. సంతతస్తమిత సమస్త దేహ గుణజాల సుఖప్రదలీల. మనం ఎందుకు సుఖంగా ఉండలేకపోతున్నాం, ఆయన ఎందుకు సుఖంగా ఉన్నాడు అంటే దేహాన్ని మర్చిపోయాడు ఆయన. ఒళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నాడు అంటారు. తెలుగులో తిట్టుపదాలు కూడా చాలా గొప్పవండి. ఒళ్ళుపై తెలియకుండా మాట్లాడుతున్నాం, అది ఆశీర్వచనం. నిజానికి ఆధ్యాత్మికంగా మనం ఏ దశకి చేరుకోవాలంటే ఒళ్ళుపై తెలియకుండా ఉండే దశకి చేరుకోవాలి. ఈ దేహం నేను కాదని. తెలుగులో తిట్టుపదాలు కూడా గొప్ప మాటలు, తిట్టుపదాలు కూడా దీవెనలుగా ఉండే ఏకైక భాష తెలుగు. దాన్ని మనం కాపాడుకోవాలి. కోపం వస్తే ఏమంటారు తెలుసా? బాగా కోపం వస్తే నిలువునా పాతేస్తా అంటారు. అడ్డంగా పాతకూడదా? నిలువునా ఎవరిని పాతుతారో తెలుసా? కంచి పరమాచార్య పరమపదిస్తే నిలువునా పాతిస్తారు. సద్గురు శివానందమూర్తి గారు పరమపదిస్తే నిలువునా పాతిస్తారు. ఎవరైనా అలా నిలువునా పాతుతారు? అలా కూర్చున్న వాళ్ళని పడుకోబెట్టారు. వాళ్ళు ఇలా కూర్చుని ఉంటారు, ఆసనంలో ఉంటారు. ఆసనంతో సహా పెట్టేసి మట్టి కప్పేస్తారు, దహనం చేయరు. సన్యాసులను దహనం చేయకూడదు. ఎందుకంటే ఆ దేహానికి కూడా ఆ తపస్సు అంటింది బాగా. ఆ దేహం భూమిలో పాతి పెడితే ఆ దేహ కాంతి తేజస్సు ఆ భూమికి పట్టి చుట్టుపక్కల 100 మైళ్ళ ప్రాంతంలో శాంతిమయంగా ఉంటుంది. ప్రపంచం అంతా శాంతిమయంగా ఉంటుంది. ఆయన తపస్సు ప్రభావం అక్కడ పనిచేస్తుంది. ఎందుకంటే నరనరానికి నాడికి పట్టేసింది ఆ తపస్సు. అందుకని మహానుభావులైన సన్యాసుల్ని ఎప్పుడు పాతి పెడతారు కానీ దహనం చేయరు. అది కూడా నిలువునా పాతి పెడతారు. అంచేత నిలువునా పాతేస్తా అంటే అది ఆశీర్వచనం. అంత యోగం పట్టాలి మనకి. మా కర్మ కాలిపోయింది అంటారు. నిజానికి మొత్తం జీవితానికి లక్ష్యం ఏంటంటే కర్మ కాలిపోవడమే, ఇంకేం అక్కర్లేదు.
కర్మ కాలిపోతే జన్మ ఉండదు. ఇంకా కర్మ కాలిపోవడం చాలా మంచిదని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాకు పండితం బుధాగా. నిజమైన పండితుడు ఎవరంటే జ్ఞానం అనే దగ్ధ అగ్నిలో సమస్త కర్మలు కాలిపోయిన వాడే పండితుడు అన్నది. అంటే కర్మ కాలిపోవడం అనేది మనం కోరుకోవాలి. అది తిట్టుపదం ఎలా అయింది? ఆశ్చర్యంగా ఉంటాయి మీకు. తిట్టుపదాలన్నీ కూడా గొప్ప ఆధ్యాత్మికమైన అర్థాన్ని ఇస్తాయి. అలాంటిది భాష. అలాగా మనం సుఖంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఆయన ఎందుకు సుఖంగా ఉన్నాడు? దేహాన్ని మర్చిపోయాడు, ఒళ్ళు మర్చిపోయాడు ఆయన. ఒక సంగీతం వింటే ఒళ్ళు మర్చిపోవాలి, మనకు అధ్యాసం ఉందా? అందుకే సంగీత సభలో ఎప్పుడోనండి కళ్ళు మూసుకుని వినాలి. వెనకాల కూర్చోవాలి వీలైనంత, ముందుకొచ్చి కూర్చోకూడదు. వీలైనంత ఖాళీ ఉంటే కూర్చోవచ్చు, దాని గురించి కాదు. పాడే వాళ్ళ కేసి మనం చూడకూడదు అసలు. ఎప్పుడు సంగీత సభలో పాడే వాళ్ళ కేసి చూడకూడదు. ఎందుకంటే వాళ్ళ మొహం అందంగా ఉంటే మనకి వేరే భావాలు కలుగుతాయి. వాళ్ళ మొహం వికారంగా ఉంటే మన మొహాన్ని చూసి మరింత వికారంగా తయారవుతారు. మనకి ఎందుకు గొడవ? ఏదో ప్రవచనం చెప్పినా ఇంకోటైనా మాటలు అర్థం కావాలి కాబట్టి కొంత అభినయం కూడా ఉంటుంది కాబట్టి మొహం చూడాలి, కళ్ళు మూసుకొని వెళ్ళలేం. సంగీతానికి అవసరం లేదండి, అది కళ్ళు మూసుకొని వినచ్చు. పాడేవాళ్ళు కూడా వింటున్నారా లేదా అనేది ఉంటే చాలు, వాళ్ళు పాడుకుంటూ వెళ్ళచ్చు. ఎవరు వింటున్నారనేది వాళ్ళకి అనవసరం, పట్టించుకోకూడదు. అందుకే మనం సుఖంగా ఉండాలి అంటే దేహాన్ని మర్చిపోవాలి. సంగీతం నీకు అర్థం కావాలంటే మీరు ఇంటి దగ్గర బాలమురళి గారి పాటలు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటలు, గరిమెళ్ళ వారి పాటలు, ఇక్కడ పురంధరదాస్ కీర్తనలు కన్నడంలో ఎంతమంది ఎంత అద్భుతంగా పాడతారండి. కళ్ళు మూసుకుని వినండి. మంచం మీద పడుకోండి హాయిగా. మంచం మీద పడుకుని త్యాగరాజ కీర్తనలు మడిగట్టుకోక్కర్లేదయ్యా. నీ మనస్సు స్పందించడం ప్రధానం. ఇక్కడ చేతస్థాలు పెట్టుకోక, శుభ్రంగా పడుకో, పక్కన పెట్టుకో. ఇప్పుడు ఇది వచ్చిందిగా స్మార్ట్ ఫోన్, పెట్టుకో, శుభ్రంగా విను. దాంట్లో లీనమైపోవాలి. అసలు ఆ లీనమైపోయిన స్థితిలో ప్రాణమే పోతే అంతకంటే అదృష్టవంతుడు భూమి మీద లేడు. వెళ్ళిపోయాడు గొడవని. త్యాగరాజుకు పట్టలేదు ఆ అదృష్టం. అంతగా లీనమైపోవాలి, ఒళ్ళుపై తెలియకపోవడం అంటే. అప్పుడు సుఖంగా ఉంటాం మనం. సంగీతంలో ఒక గొప్పతనం ఏమిటంటే సాహిత్యం ఆలోచిస్తే కానీ అర్థం కాదు, సంగీతం ఆలోచించకుండానే అర్థం అవుతుంది. పనిలో పని ఇంకో మాట చెప్పుకుందాం. సాహిత్యం ఆలోచిస్తే కానీ అర్థం కాదు, సంగీతం ఆలోచించకుండానే అర్థం అవుతుంది. ఎంత ఆలోచించినా అర్థం కాంది సంసారం ఒక్కటే. అసలు ఇందులో ఎందుకు చేరాము, పెళ్ళి ఎందుకు చేసుకున్నాం, చేసుకున్న వాళ్ళని తిన్నగా ఉన్నాక ఎక్కడో ఏదో లోకాల్లో సుఖంగా ఉన్న జీవుల్ని మళ్ళీ ఇద్దరినో ముగ్గురినో కిందకెందుకు లాగాం? 2 గుర్రాలను 2 గాడిదలను కిందికి లాగాం కదా, మళ్ళీ వాళ్ళని తినగా ఉండలేకుండా. ఈ ఇద్దరిని పెంచేసరికి మన పాటలు అయిపోతున్నాయి ఇక్కడ. నేను ఇంత తెచ్చుకున్నాక 60 ఏళ్ళు దాటాక ఈ పెద్ద మనిషి ఆడది కానీ మగవాడు కానీ అసలు ఈ సంసారం ద్వారా నేను సాధించింది ఏమిటంటే తలనొప్పి తప్పితే ఏమీ లేదు. ఇక్కడ ఏమీ లేదు. నీకు ఉపయోగపడేది ఇందులో రవ్వంత లేదు. ఇక సంసారే బహువిస్తారే అంటారు. అందుకే ఏమీ లేదు నిజానికి. ఆలోచించండి. 40 ఏళ్ళకే వచ్చేస్తుంది ఇప్పుడు చాలామందికి. అందుకే ఇప్పుడు యువకుల్ని మీరు గమనించండి, 40కే బట్టతల, 40 కూడా కాదు 30, పెళ్ళవగానే బట్టతల. ఎందుకని? ఏమి లేదని అర్థమైపోయేది మహానుభావులకి. అంటే జీవితంలో సుఖంగా ఉండాలి అంటే శరీరం మరిచిపోయి వినాలి సాహిత్యం కానీ సంగీతం కానీ. లింగ జంగమ మహిమానుపాల. లింగస్వరూపుడు అంటే శివుడు, జంగములు అంటే శివభక్తులు. వీళ్ళ యొక్క మహిమలను ఎప్పుడూ ప్రచారం చేస్తాడు, రక్షిస్తాడు. మహిమలు ఎందుకు ప్రచారం కావాలి? ఒక పరిమితి మేరకు ప్రచారం కావాలి. ఎందుకంటే పామరులైన వాళ్ళకి నమ్మకం కలగాలంటే మహిమ ఉండాలి, లేకపోతే వాళ్ళు నమ్మరు. ప్రాజ్ఞుడైన వాడు సంగతి వేరు. ఒక వ్యాసుడికో, ఓ దుర్వాసుడికో, ఓ వాల్మీకో, ఒక జ్ఞాని అయిన వాడుకో దేవుడి మీద నమ్మకం కలగడానికి మహిమ అవసరం లేదు. కానీ పల్లెటూళ్ళలో ఉండి పెద్దగా ఏమీ తెలియని వాడికి దేవుడు గుళ్ళో మహిమ ఉందనే విషయం లేకపోతే వాడు దేవుడిని నమ్మడు. నేను అనుకున్నది జరిగిందా లేదా అంటాడు. నేను ముత్యాలమ్మకి దండం పెట్టుకున్నా, మా అబ్బాయికి జ్వరం తగ్గిపోయింది, ఆయన కోడిని వేసేస్తాడు, కోడి కోసేస్తాడు. మరి కోడికి జ్వరం వస్తే వీళ్ళ అబ్బాయిని వేసేస్తాను ఎందుకు మొక్కుకోదో నాకు ఎప్పటికీ అర్థం కాదు. మరి కోడికి వచ్చింది అనుకోండి జ్వరం, వాడు అది కూడా ఆ ముత్యాలమ్మ దగ్గరికి వెళ్ళి, ముత్యాలమ్మ నాకు జ్వరం వచ్చింది, వాడు కొడుకుని వేసేస్తా, నువ్వు మొక్కేయాలి కదా. ఎందుకంటే దేశంలో మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి కానీ కోళ్ల హక్కుల సంఘాలు, కుక్కల హక్కుల సంఘాలు లేవు. అవి మనకు లోకువ. నీ కొడుకు జ్వరం వస్తుందా, కోడిని వేసేస్తావా? కోడిని ఎందుకు, నీ కొడుకునే వేసేయి.
నేను మొహమాటం లేకుండా చెబుతున్నానండి. శివభక్తి ఎంత గొప్పది అంటే, శివభక్తుల చరిత్రలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే, హరవిలాసంలో చిరుతొండ నంబి అనేవాడు తన కొడుకుని భగవంతుడికి అర్పించేస్తాడండి. అనుమానం ఏం లేదండి, తన కొడుకునే అర్పిస్తాడు. ఇక్కడ బసవేశ్వరుడు దాంట్లో కూడా ఆయన ఇంటికి ఒక ఆయన భోజనానికి వస్తే పెద్ద పెద్ద ముద్దలు చేసి ఆయన పెడుతూ ఉంటే ఎంత అన్నం పెట్టినా తినేసెట్ట. ఇంకా రాని అంటున్నట్ట పరీక్ష. చివరికి బసవేశ్వరుడు ఇంకా నా దగ్గర ఏం లేదండి, ఆయన ముందు సాష్టాంగం పడుకుని నన్నే తినేయండి బాబు అన్నట్ట. ఇంకా నా దగ్గర ఏం లేదు, అర్పించేశాడు శరీరాన్ని. శివభక్తుల్లో ఆ వీరత్వం ఉంటుంది, అందుకే వీరసేవులు అంట. శివుడి కోసం ఏమైనా చేస్తాం మేము, మా శరీరం కూడా మాకు ఎక్కల. మీకు శ్రీశైలం లెక్క. శ్రీశైలం వెళ్ళినప్పుడు ఎక్కడైనా అక్కడ ఒక గొయ్యిలో ఉండి ఒక విచిత్ర ప్రదేశం ఉంటుంది, అందరూ వెళ్ళి చూసి వస్తారు. దాన్ని వీరశీల ఏదో అంటారు. అక్కడ తలకాయ నడికేసుకున్నారు. ఎందుకంటే శ్రీశైలం ఆ రోజుల్లో, ఈవేళ కాదు, కొన్ని వందల ఏళ్ల క్రితం శ్రీశైలానికి వెళ్ళడం చాలా కష్టం. కొండల మధ్యలో లోయలో కింద ఉంటుంది అది, ఇప్పటికే అంతే. ఆ కొండ దాటి అక్కడికి వెళ్ళేసరికి ఇంకా విపరీతమైన శ్రమ. అక్కడ అతనికి ఎంత వైరాగ్యం కలిగేదంటే, నేను ఎంత శ్రమపడి ఇక్కడికి వచ్చి ఈ లింగాన్ని చూశాక ఇంకా మళ్ళీ బతికి ఉండకూడదు, ఈ దరిద్ర ప్రపంచం నాకు అనవసరం అని వీరశైవులు అక్కడ అర్పణ చేసేసుకున్నారండి తమని తామే. అది ఏదో పిచ్చి పని కింద బయట వాళ్ళకి అనిపించవచ్చు, కానీ వాళ్ళకేమనిపించింది అంటే ఇంత మహత్తరమైన దర్శనమైంది, మళ్ళీ ఇంటికి వెళ్ళి అధవసంత దోసకాయలు ఆనపకాయలు ఎవడికి ఇవన్నీ తీసిపారే, ఎవడు పడతాడు, వదిలేశారంతే వాళ్ళు. అది బసవేశ్వరుడు లక్షణం. లింగ జంగమ మహిమానుపాల. అందుకని శివుడు యొక్క మహిమని, జంగముల మహిమని ఆయన ప్రచారం చేసి రక్షించేవాడు. గతకాల, ఇది మనం బాగా గ్రహించాలి. గతకాల, కాల అంటే యముడు అని అర్థం ఉంది. యముణ్ణి కూడా భగవద్భక్తుడైన వాడెవడు లెక్క పెట్టాడు. ఎందుకు లెక్క పెట్టాడు? ఎరోగెన్స్ కాదు, అహంకారం కాదు. అది నువ్వేం చేస్తావు? యమధర్మరాజు ఏం చేస్తాడు? శరీరాన్ని పట్టుకుపోతాడు, అంతే కదా. ఆ శరీరం మాది కాదు అని మాకు అర్థమయ్యాక నువ్వు పట్టుకెళ్ళిపో, అద్దడా గమ్ముకో, మాకు ఎందుకిది అనే జ్ఞానం ఉంటుంది. అందుకే వాడు శరీరాన్ని యముడిని లెక్క పెట్టాడు. భాగవతం ముగిస్తూ శుకుడు పరీక్షిత్తుగా మాట చెబుతాడు. 7 రోజుల్లో భాగవతం చెప్పాడు అంటారు కదా. 7వ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో శుకుడు విచిత్రమైన మాట మాట్లాడతాడు. అది చదివితే భాగవతం అర్థమవుతుంది. ఎంతసేపు 7 రోజులు 14 రోజుల నియమాలు పెట్టుకోవడం కాదు ఇక్కడ. ఆ చివరిలో ఒక మాట అంటాడు ఆయన, పరీక్షిన్ మహారాజా, సాయంత్రం 5 దాటింది, అప్పుడు గడియారం లేకపోయినా లెక్క ఉందిగా. 7వ రోజు సాయంత్రం నువ్వు బ్రాహ్మణ శాపం కారణంగా మరణిస్తావు, ఇందులో తిరుగులేదు. భాగవతం వినడం వల్ల నీకు మృత్యువేమీ తప్పదు, మృత్యువు రావడం ఖాయం. అది కూడా తక్షకుడు రూపంలోనే వస్తుంది. 5 తలలతో తక్షకుడు వచ్చి నిన్ను కాటు వేసేయడం ఖాయం. కానీ అప్పటికి నువ్వు ఎంత జ్ఞాన సంపదతో ఉంటావు అంటే, దశంతం తక్షకే బాధే లేలిహానం విషాననై నద్రక్షసిస్వం శరీరం విశ్వం చ పృథగాత్మనగ అని భాగవతంలో 12వ స్కంధంలో చెబుతాడు శుకుడు పరీక్షిన్ మహారాజుకు ముగిస్తూ. అప్పటికి నువ్వు ఎంత గొప్ప జ్ఞానంతో ఉంటావు అంటే, ఆ మృత్యువు కానీ, ఈ శరీరం కానీ, తక్షకుడు కానీ, ఏది కానీ ఆత్మ కంటే భిన్నంగా లేవు, నా ఆత్మ కంటే భిన్నంగా లేవు, అంతా ఒక్కటే, అదే నేను అనే అద్వైత జ్ఞానం నువ్వు పొందగలిగి ఉంటావయ్యా. అప్పుడు ఈ శరీరం ఉంటే ఎంత, పోతే ఎంత అన్నాడు. ఆ అద్వైత జ్ఞానం పొందినప్పుడే మనం శరీరం మీద మమకారం తగ్గుతుంది, మనం అన్ని విధాలా సుఖంగా ఉంటాం. అందుకని ఇక్కడ ప్రత్యేకంగా గతకాల, అద్వైత జ్ఞానం కలిగి మనం సుఖంగా ఉండాలంటే ఒక్కటి బాగా అభ్యాసం చేయాలండి. గతకాలాన్ని గురించి ఆలోచించకూడదు అసలు. ఆ 20 ఏళ్ల క్రితం అలా జరగకుండా ఉండుంటే ఇప్పుడు ఏం చేస్తావు? జరగకుండా ఉండుంటే జరిగి ఆసుపత్రికి వెళ్ళాలి. ఇప్పుడు అయిపోయింది కదా. అప్పుడు కనుక ఆ ఉద్యోగంలో చేరకుండా నేను ఇంకో ఉద్యోగంలో చేరుంటే, ఇప్పుడు చేరతావా? 60 ఏళ్ళు ఉన్నాయి నీకు, ఎవడు జారనివ్వడం. అంచేత గతము తలచి ఒకచే కన్నా దుఃఖమే లేదు అని పాత సినిమాలో చెబుతారే. జరిగినది తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు అంటాడు. ఎంత గొప్పగా చెప్పారండి పాత సినిమాలో. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. గతకాల అంటే అర్థం అది. ఆ గతానికి సంబంధించిన ఆలోచన వదిలేయాలి. గతం అయిపోయింది.
భవిష్యత్తు గురించి కూడా వద్దు, అది వచ్చినప్పుడు ఏదో చేద్దాం. ఇప్పుడు మన ఎదురుగా ఉన్న పని ఎలా పూర్తి చేయాలి, మనం మాట్లాడవలసిన మాట ఏమిటి, ఇప్పుడు మనం చేయాల్సిన ఆలోచన ఏమిటి, ఇదే గతకాల అంటే. సమంచిత నాదమూల, గొప్ప నాదం మూలంగా కలిగిన వాడు శివుడు. అందుకే భజనలు జరిగినప్పుడు, ఏదైనా సంగీత కచేరీలు జరిగినప్పుడు, దేవాలయాల్లో ఉత్సవం జరిగినప్పుడు కళ్ళు మూసుకుని 5 నిమిషాలైనా ఆ తాళాల చప్పుడు కానీ ఆ సంగీత వాద్యాల చప్పుడు కానీ వినాలి మనస్సులో. కేవలం దానికి మళ్ళీ బాగుంది అని పేరు పెట్టద్దు, బాగులేదనద్దు, అసలు ఏమి లేకుండా వినాలి. అది సమంచిత నాదమూల. దేవ మము భరింపుమయ్య బసవా 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 వృషాధిపా, మమ్మల్ని భరించవయ్యా అంటే ఏమో తప్పులు చేస్తామో ఒప్పులు చేస్తామో అన్నీ భరించవయ్యా అని పరమేశ్వరుణ్ణి కోరుతున్నారు.